ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. ఈ క్రమంలో కేబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుపై ఓ నిర్ణయం తీసుకున్నారు. జూలై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం నిధుల విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభంలో అందించలేకపోయింది ప్రభుత్వం. లబ్ధిదారులకు సంబంధించిన హౌస్ హోల్డ్ సర్వేలో జాప్యం జరపడమే కారణం. విద్యాశాఖ నుంచి వెళ్లిన వివరాలు సచివాలయాల వారీగా మ్యాపింగ్లో చూపారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు జూలై 10 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి అదే రోజు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే అప్పట్లో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితమయ్యేది సాయం. కానీ చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయల చొప్పున సాయం అందించారు. గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించింది. ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించిన సచివాలయాల హౌస్ హోల్డ్ సర్వే పూర్తయింది. ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందిస్తారు. అన్ని అర్హతలు ఉండి తుది జాబితా తయారు చేసి సచివాలయాల వారీగా ప్రదర్శిస్తారు. మరోవైపు జూలై 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు.